తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 52% పోలింగ్ నమోదైంది. వరంగల్లో అత్యధికంగా 61.21% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో అత్యల్పంగా 40.37% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే మొదటి దశ పంచాయతీ ఎన్నికలు మాత్రం ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం అయితే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దాదాపు 12 గంటల వరకు దాదాపు 52% పోలింగ్ నమోదు కావడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి అత్యధికంగా ఈ టైంకి మనం చూస్తున్నటువంటి ఈ 12 వరకు 52% నమోదైనట్టు కూడా అటు అది ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపమే వెల్లడించడం జరిగింది. మనం చూడొచ్చు, దాదాపు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఎలక్షన్స్ మధ్యాహ్నం 1 గంట వరకు క్లోజ్ అవుతుంది. 1 గంట వరకు లైన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా టైం దాటినప్పుడు కూడా వారికి ఓటు వేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఎన్నికల అధికారులు కల్పించారు. ఒకటి తర్వాత గేట్ లోపలికి ఎవరిని కూడా అలౌ చేయరు. ప్రస్తుతం ఓటు వేయడానికి మొత్తం 18 గుర్తింపు కార్డులను తీసుకువెళ్ళాలి. డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మరోవైపు ఓటర్ ఐడి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ అని కూడా ఇప్పటికే అటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం దాదాపు 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు మొదటి దశ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మనం చూడొచ్చు 3,834 సర్పంచ్ అభ్యర్థులతో పాటు మరోవైపు 27,628 వార్డు సభ్యులకు గాను మొదటి దశ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఆఫ్టర్ 1 గంటల నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి కూడా ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఇప్పటి వరకు నమోదైనటువంటి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన లెక్కింపు అనేది కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి రిజల్ట్ కూడా ఎలక్షన్ అధికారులు అక్కడే ప్రొసీడింగ్స్ రిటర్నింగ్ అధికారులు ప్రకటించి వెంటనే అక్కడికి వారందరికీ ఒక గుర్తింపు కార్డు కూడా ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం మాత్రం ప్రస్తుతం అయితే మొదటి దశ ఎలక్షన్స్ అయితే